హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాంగ్ ఫ్రాక్లకి వైర్తో జిగ్జాగ్ చేయడం ఎట్లాగో చూడండి. మామూలుగా పీకో చేసినట్టే చేయాలి మనం, కానీ మధ్యలో వైర్ పెట్టుకోవాలి. ఈ వైర్లో కూడా సైజెస్ ఉంటాయి, సన్నగా దొడ్డుగా అని నంబర్ని బట్టి ఉంటాయి. నేనైతే జిగ్జాగ్ చేయడానికి దొడ్డు వైర్నే వాడతాను. మామూలుగా పీకో ఫాల్ చేయడానికి ఉన్నారు, కానీ వాళ్ళు వైర్ అంటే చేయనంటారండి. వైర్తో చేయమంటే భయపడతారు, ఎందుకో ఏమో. ఈ వైర్తో చేయాల్సిన అన్నీ నేనే చేసుకుంటా అన్నట్టు. అందుకే ఒకసారి వీడియో తీసి పెడదామనేసి తీస్తున్నాను. చూడండి, మనం రౌండ్గా తిప్పేటప్పుడే వైర్ని కూడా పట్టుకొని తిప్పేసేయాలి అంతే. వైర్ని పట్టుకోవాలి, ఆటోమేటిక్గా అది అయిపోతూనే ఉంటుంది. మనకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఈ దొడ్డు వైర్ పెట్టడం వల్ల ఏంటంటే అసలు లేసినట్టే కనబడుతుంది. చూడండి ఇంత స్టిఫ్గా, మనకు రెడీమేడ్ ఫ్రాకులు కొనుక్కుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది. చాలా బాగా వస్తుందండి. రాని వాళ్ళు, కొత్త వాళ్ళు ఇట్లా చూసి చెయ్యండి, బాగుంటుంది. వైర్ వేసి కుట్టడానికి ఎందుకు భయపడతారో అర్థం కావట్లేదు. మీరు అలా భయపడకండి, ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. ఫ్రాకులు మాత్రం చాలా బాగుంటాయండి, రెడీమేడ్ వాటిలాగా. లాంగ్ ఫ్రాక్స్కి కుట్టాక చూపిస్తా, చూడండి ఎట్లా వచ్చిందో. ఎలా కుట్టానో మీకు అర్థం కావాలనే కొంచెం లెంతీగా పెట్టినండి, స్పీడ్గా పెట్టలేదు. వీడియో మొత్తం చూడండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటి వీడియోస్ చేసి పెడతా నేను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మంచిగా వంకలు తిరిగినట్టుగా ఎట్లా వచ్చిందో ఫ్రాక్. చాలా బాగుంటుందండి ఇట్లా కుడితే, వైర్తో చేస్తే. దొడ్డు నెంబర్ వైర్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నట్టు. సన్నది తీసుకుంటే అంత వంకులు రాదు, కానీ దొడ్డుది తీసుకోవాలి.